ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు, రైతు, వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, ఇతర ప్రజా సంఘాలన్నీ పెద్ద ఎత్తున సమ్మెకు సిద్ధమవుతున్నాయి. దానిలో ప్రధానంగా రాష్ట్రంలో కౌలు రైతులు 32 లక్షల మంది పైగా ఉన్నారు. అంటే 1 కోటి మంది ప్రజల జీవితాలు కౌలు వ్యవసాయంతో ముడిపడి ఉన్నాయి. అలాంటి వాస్తవమైనటువంటి సాగుదారులుగా ఉన్న వీరు ఈ దేశంలో అందరికీ ఆహార ధాన్యాలు అందిస్తూ, దేశంలో ఉన్నటువంటి ఆకలిని తీర్చుతూ, మరోవైపు ఏంటంటే వ్యవసాయ బడ్జెట్ పెరగడానికి కూడా తోడ్పడే ఈ సాగుదారులు, కౌలు రైతుల ఎడల రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మేము అసలు కౌలు రైతుల్ని గుర్తించమని చెప్తున్నారు. భూమి ఉండి సాగు చేయకోకుండా అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో పెద్ద పెద్ద పట్టణాల్లో నివాసం ఉండే వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ప్రియం కిసాన్ సమ్మాన్ నిధిస్తుంది. కానీ వాస్తవంగా సాగు చేసే వాళ్ళకి పైసా కూడా ఇవ్వదు. రెండో వైపున మన రాష్ట్రంలో ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు వైసీపీని బండ బూతులు తిట్టింది. కౌలు రైతుల్ని గుర్తించట్లేదు, కౌలు రైతులకి కులాలేంటి, ఓసీ కౌలు రైతులకు రైతు భరోసా ఎందుకు ఎవరని తిట్టిన ఈ కూటమి ప్రభుత్వం, ఈ అచ్చెన్నాయుడు మంత్రి గారు, లేదు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాష్ట్రంలో అనేక చోట్లకు పర్యటించి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకి ఒక్కొక్క కుటుంబానికి లక్షిస్తున్నానని చెప్పి సింబాలిక్ గా కొన్ని ఎక్స్పోజింగ్ కార్యక్రమాలన్నీ పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతులకి కూటమి ప్రభుత్వం, దానిలో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ, బీజేపీ ఎట్లాగో కౌలు రైతులు గుర్తించినట్టుంది. ఈ మూడు కలిసి రాష్ట్రంలో కౌలు రైతుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. రెండో వైపున చట్టం మారుస్తున్నారు, చట్టం మార్చలేదు. అందరికీ అన్నదాత సుఖీభవిస్తున్నారు. 2 సీజన్లు అయిపోతున్నాయి. అనేక సార్లు భూమి ఉన్న యజమానులకి అన్నదాత సుఖీభవించారు. కానీ 2 సీజన్లు అయిపోయినా ₹1 కూడా కౌలు రైతులకి ప్రభుత్వం వైపు నుంచి భరోసా రాలేదు. అంటే భరోసా ఎవరు? యూరియా కొరత తీసుకొస్తారు, విత్తనాలు కల్తీ విత్తనాలు ఇస్తారు, పంటలు బాగా పండించాలని చెప్తారు. ఆ విధంగా వ్యవసాయాన్ని ఒక విధంగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి, సన్న చిన్నకారు రైతుల్ని, కౌలు రైతుల్ని భూమి మీద నుంచి తొలగించడానికి ఈ కూటమి ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తుందని అనిపిస్తుంది. అందుకనే 12వ తారీఖున రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరూ అన్నదాత సుఖీభవ కౌలు రైతులు కూడా ఇవ్వాలి. ఈ ప్రభుత్వానికి ఏమైనా ఇంగిత జ్ఞానం, చిత్తశుద్ధి ఉంటే పాత ప్రభుత్వాన్ని విమర్శించి అదే విధానాలు అమలు చేసే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి 12వ తేదీన కౌలు రైతులందరూ పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తారు.